శివనామ స్మరణతో మారుమోగిన పంచారామ క్షేత్రం. పోటెత్తిన భక్తులు. యావత్ భారతదేశంలోనే పంచరామ క్షేత్రంగా ప్రసిద్ధి సామర్లకొండ కుమారరామ వీరేశ్వర స్వామి ఆలయం కోలాహలంగా మహాశివరాత్రికి వేడుకలతో నిలిచింది. వేలాదిగా భక్తులు స్వామి దర్శనాలకు తరలి వచ్చారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం, చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు స్వామివారి దర్శనాలను భక్తులకు కల్పించారు. సర్వే జన సుఖినో భవంతు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాపవరపు కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు పాలు, మజ్జిగ, చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఒక భక్తులు స్వామివారికి, అమ్మవారికి వెండి మారేడు దళాలను, మాలలను అందించినట్లు చైర్మన్ బాబు, ఈవో నీలకంఠం వివరించారు. ఆలయ పాలక మండలి సభ్యులు చీమలకొండ ప్రసాదరావు, అరుణ్ వంశీ, కంచర్ల సుష్మామోహిని, జైన్ తదితరులు స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తదితర ప్రముఖులు బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామిని దర్శించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీహర్రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్, క్రైమ్ సిఐ అంకబాబు తదితరులు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులపై ప్రత్యేక నిఘాను కొనసాగించారు. ఆలయ అర్చక స్వాములు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యనారాయణమూర్తి, రాజగోపాల శర్మ, సోమేశ్వర శర్మ, సాయి శర్మ, ఫణీంద్ర శర్మ, దత్తేశ్వర శర్మ తదితర పండితులు త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి ఏకాదశి పూజలు నిర్వహించారు. శివ పంచాక్షరితో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వారి స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పులిహోర, మజ్జిగ, పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పంచారామ క్షేత్రాల్లో యోగలింగంగా ప్రసిద్ధి చెందిన సామర్లకోట స్వామి దర్శనానికి వేలాదిగా వచ్చిన భక్తులు భీమేశ్వర స్వామి దర్శనంతో పులకింతులయ్యారు. ఆలయ ప్రాంగణంలో పండిత సదస్యం కోలాహలంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు చీమలకొండ ప్రసాదరావు పండిత సదస్యం వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. సూపరింటెండెంట్ ఈశ్వరరావు, ఈవో సూర్యనారాయణ, ఈరభద్రరావు తదితరులు స్వామి సేవల్లో తరించారు.
भीमेश्वरतामृत्य बालात्रिपुरसुन्दरं चालिक्यकुमारं भीमेश्वरताप्रीत्यर्थं पाञ्चान्निक ध्वजारोहण दिव्य कल्याण महोत्सव समये सरस्वती समेत इंद्रादि अष्टदिक्पालकाराधनेन्द्र ऋषि भूमिर्भूम्नाद्यवरुणान्तरिक्षं महित्वा ते देवी देवनाथं ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లగూడ పట్టణంలో వేయించేసిన ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర దేవస్థానం నందు ఈ రోజు శివరాత్రి మహోత్సవం అనగా 15/2/2026 తేదీన అత్యంత వైభవంగా ఇప్పటి వరకు నిర్వహించబడుతుంది. ఈ అర్ధరాత్రి 1 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 60 నుంచి 65 వేల మంది మనకి దర్శనం చేసినట్టుగా అంచనా ఉంది. ఇప్పుడు ఇంకా 2 వరకు కూడా ఈ క్రౌడ్ ఉంటుంది. సుమారు 1,00,000 వరకు 1,00,000 దాటుతున్నాము కూడా. ఈ చాలా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా మా దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ గారు చెప్పిన సూచన మేరకు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కూడా ఈ విషయంలో పదే మాకు సరైన భక్తులు, సామాన్య భక్తులు కూడా వీఐపీ దర్శనం చేయాలన్నట్టుగానే చెప్పారు. మాకు ముఖ్యంగా ధర్మతి మండలి సభ్యులు కూడా ఈసారి ఉండడం వల్ల వాళ్ళ సహాయ సహకారంతో కూడా ఇప్పటివరకు ఎంతో వైభవంగా జరిగింది. ఇకపోతే రేపు సోమవారం 16వ తారీఖు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ నుండి 2 గంటల 20 నిమిషాలకి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభించబడుతుంది. అదేవిధంగా బుధవారం సాయంత్రం 6 గంటలకు మనకి తెప్పోత్సవ కార్యక్రమం, అదేవిధంగా కంటిన్యూషన్ మనకి బ్రహ్మోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి చరిత్రగా కోరుతారు. साक्षात